రావడం లేదు, అందుకే టాపిక్ చేంజ్ చేశా. అయినా కానీ నో విల్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్తున్నా, నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీరు చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. అలా కాకుండా మాకు ఓన్లీ మస్ట్ వస్తే కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే DCUలోని వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అయిన సూపర్ మ్యాన్ వర్సెస్ MCUలోని ది మోస్ట్ పవర్ఫుల్ అయిన థానోస్. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిపితే ఎవరు గెలుస్తారో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 2 సూపర్ మ్యాన్. DCUలోని వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరో ఎవరైనా అడిగితే ప్రతి ఒక్కరు చెప్పే పేరేంటో తెలుసా? సూపర్ మ్యాన్. ఎస్, DCUలోనే సూపర్ మ్యాన్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరో. మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీ చూస్తే చాలు సూపర్ మ్యాన్ యొక్క ఆరిజిన్ మనకు బాగా తెలుస్తుంది. ఇతను ఒక క్రిప్టోనియన్. ఇంకా సూపర్ మ్యాన్ యొక్క పవర్స్ అండ్ అబిలిటీస్ విషయానికి వస్తే సూపర్ మ్యాన్ ఒక హ్యూమన్ లాగా ఉంటాడు కాబట్టి ఇతని హైట్ అండ్ వెయిట్ నార్మల్ గా ఉంటుంది. సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ ప్రతి ఒక్క DC ఫ్యాన్ కి తెలుసు సూపర్ మ్యాన్ యొక్క స్ట్రెంత్ గురించి. ఎంత పెద్ద మాన్స్టర్ అయినా సరే ఒక దెబ్బతో పడుకోబెట్టగలడు, అలాగే ఎంత పెద్ద ఆబ్జెక్ట్ అయినా సరే డిస్ట్రాయ్ చేయగలడు. సూపర్ మ్యాన్ వర్సెస్ బ్యాట్మ్యాన్ మూవీ చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. అందులో ది మోస్ట్ పవర్ఫుల్ విలన్ అయిన డూమ్స్డేని ఓడిస్తాడు. మీకు ఇంకా బాగా అర్థమయ్యేది చెప్పాలంటే DCUలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ విలన్ ఎవర్ డార్క్ సైడ్. ఇతన్ని ఒమేగా బీమ్స్ చాలా పవర్ఫుల్. ఆఖరికి సూపర్ మ్యాన్ ఇతనితో కూడా ఈక్వల్ గా ఫైట్ చేయగలడు. హీట్ విజన్, అదే సూపర్ మ్యాన్ తన ఐస్ నుండి లేజర్ బీమ్స్ ని రిలీజ్ చేస్తాడు కదా, ఈ లేజర్ బీమ్స్ చాలా పవర్ఫుల్. ఈ లేజర్ బీమ్స్ ఎవరైనా దేనినైనా డిస్ట్రాయ్ చేయగలవు. ఫ్లైట్, చాలా మంది సూపర్ మ్యాన్ కి ఫ్యాన్ అయింది ఈ ఎబిలిటీని చూసి, అదే ఫ్లై. సూపర్ మ్యాన్ కి ఇంకో మెయిన్ పవర్ వచ్చేసి ఫ్లయింగ్. సూపర్ మ్యాన్ చాలా స్పీడ్ గా ఎగరగలడు, గెలాక్సీలో కూడా ట్రావెల్ చేయగలడు. సూపర్ హ్యూమన్ స్పీడ్. రన్నింగ్ చేయడంలో ఫ్లాష్ ని మించిన వాళ్ళు లేరని చాలా మంది అనుకుంటారు, కానీ సూపర్ మ్యాన్ కూడా ఫ్లాష్ కి ఈక్వల్ గా రన్ చేయగలడు. టాక్టైల్ టెలికినెసిస్, అంటే జస్టిస్ లీగ్ మూవీలో సూపర్ మ్యాన్ ఒక పెద్ద అపార్ట్మెంట్ ని మోసుకొని వెళ్తూ ఉంటాడు కదా, దాన్నే టాక్టైల్ టెలికినెసిస్ అంటారు. సూపర్ మ్యాన్ ఎంత పెద్ద ఆబ్జెక్ట్ అయినా సరే మోసుకొని వెళ్ళగలడు. హీలింగ్ ఫ్యాక్టర్, సూపర్ మ్యాన్ కి హీలింగ్ ఫ్యాక్టర్ చాలా హై ఉంటుంది. అతని స్కిన్ కూడా ఎవరు డ్యామేజ్ చేయలేరు, ఏది అతని స్కిన్ ని చీల్చుకుని లోపలికి వెళ్ళలేదు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఇతను ఎంత పవర్ఫుల్ అని. ఇంటెలిజెన్స్, సూపర్ మ్యాన్ కూడా చాలా తెలివైన వాడు. కాంబాట్ సమయంలో చాలా తెలివిగా ఫైట్ చేయగలడు. ఈ పవర్స్ జస్ట్ మూవీస్ చూసి నేను చెప్పాను, ఇవే కాకుండా కామిక్స్ లో చాలా పవర్స్ సూపర్ మ్యాన్ గా ఉన్నాయి. నెంబర్ 2 థానోస్. MCUలోని వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ విలన్ ఎవర్రా అని మార్వెల్ ఫ్యాన్స్ అడిగితే వాళ్ళు చెప్పే పేరు ఏంటో తెలుసా? థానోస్. అవును, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ ఇంపాక్ట్ ఇప్పటికీ ఉంది. థానోస్ గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. MCUని ఫస్ట్ నుండి ఫాలో అయ్యే వాళ్ళకు తప్పకుండా థానోస్ పవర్స్ ఏంటి, అతను ఎవరైనా తెలుస్తుంది. థానోస్ టైటన్ అనే గ్రహం మీద లారస్ అండ్ సూజన్ కు పుడతాడు. థానోస్ పేరెంట్స్ ఇద్దరు ఎటర్నల్స్, కానీ థానోస్ పుట్టడంతోనే ఒక డివైన్ రూపంలో పుడతాడు. ఇతని ఆకారాన్ని చూసిన తన అమ్మ సూజన్ థానోస్ ని చిన్నప్పుడే చంపేద్దాం అనుకుంది. థానోస్ పేరెంట్స్ ఇద్దరు ఎటర్నల్స్ కావడంతో థానోస్ చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. అలాగే థానోస్ లో డివైన్స్ యొక్క జీన్స్ కూడా ఉంటుంది. ఈ యూనివర్స్ లో ఉన్న సగం పాపులేషన్ ని థానోస్ లేపడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఓవర్ పాపులేషన్ వల్ల నెక్స్ట్ జనరేషన్ కి వనరులు తక్కువైపోతాయి మరియు ఈ జనాలు భూమి మీద ఉన్న నాగరికతలను నాశనం చేస్తున్నారు అనే విషయాన్ని నమ్మిన థానోస్ సగం పాపులేషన్ ని లేకుండా చేస్తే మిగతా జనాలు మరియు నెక్స్ట్ జనరేషన్ కి వనరులు బాగా ఉంటాయని చెప్పి ఈ విశ్వంలో ఉన్న ఇన్ఫినిటీ స్టోన్స్ ని కలెక్ట్ చేసి తన ఇన్ఫినిటీ గాన్లెట్ తో స్నాప్ వేసి సగం జనాభాని లేకుండా చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అని మీ అందరూ తెలుసు. థానోస్ కూడా చాలా పవర్స్ ఉన్నాయి, లైక్ సూపర్ హ్యూమన్ స్ట్రెంత్, ఇమ్మోర్టాలిటీ, డ్యూరబిలిటీ, ఎనర్జీ మ్యానిపులేషన్, టెలిపతి, టెలికినెసిస్, ఇంటెలిజెన్స్. ఇలా సూపర్ హ్యూమన్ స్ట్రెంత్. థానోస్ ఒక ఎటర్నల్ ప్లస్ డివైన్ కాబట్టి ఇతనికి గాడ్ లైక్ పవర్స్ ఉంటాయి. ఇతన్ని స్ట్రెంత్ ఎటువంటిదని మనం మూవీలో చూసే ఉంటాము, హల్క్ ని కూడా రఫాడిస్తాడు. డ్యూరబిలిటీ, థానోస్ ని గాయపరచడం అంటే సాహసమేం చెప్పాలి. టైటన్ గ్రహం మీద జరిగే ఫైట్ లో థానోస్ ని ఎవరు కూడా గాయపరచలేరు, ఒక టోనీ తప్ప, అది కూడా ఒక డ్రాప్ ఆఫ్ లైట్. ఇమ్మోర్టాలిటీ, థానోస్ ఎంత కాలమైనా కానీ ఏజ్ కాడు, అలాగే థానోస్ ని చంపడం అంటే కొంచెం కష్టమే అని చెప్పాలి. ఎనర్జీ మ్యానిపులేషన్, థానోస్ పెద్ద పెద్ద ఎనర్జీ బ్లాస్ట్స్ తో అటాక్ చేయగలడు. టెలికినెసిస్ అండ్ టెలిపతి, థానోస్ ఎంత పెద్ద ఆబ్జెక్ట్ అయినా లిఫ్ట్ చేయగలడు, అలాగే ఎవరి మైండ్స్ అయినా రీడ్ చేయగలడు. థానోస్ చాలా తెలివైన వాడు గురు, లేకుంటే తన యూనివర్స్ గురించి అంత బాగా ఎవరు ఆలోచించలేరు. ఇవి ఓన్లీ థానోస్ యొక్క పవర్స్. అదే కానీ థానోస్ కూడా ఇన్ఫినిటీ గాన్లెట్ పెట్టుకుంటే ఇంకా అతన్ని ఎవరు ఆపలేరు. థానోస్ టైం, స్పేస్, రియాలిటీ, పవర్, మైండ్ అండ్ సోల్ ని కంట్రోల్ చేయగలడు. కావాలనుకుంటే ఎవరినైనా చంపగలడు. ఇంకా ఇవి థానోస్ యొక్క పవర్స్. వీళ్ళిద్దరూ తలపడితే సూపర్ మ్యాన్ మీద థానోస్ గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకేమన్నది కూడా మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సూపర్ మ్యాన్ స్ట్రెంత్ అనేది థానోస్ ముందు అస్సలు
పనిచేయదు. సూపర్ మ్యాన్ స్పీడ్ కూడా థానోస్ టెలిపతి పవర్ ముందు ఎందుకు కూడా పనిచేయదు. ఇంకా సూపర్ మ్యాన్ లేజర్ బీమ్స్ కూడా థానోస్ మీద పడినా కానీ థానోస్ త్వరగా హీల్ అనేది చేసుకోగలడు. అందుకే సూపర్ మ్యాన్ మీద థానోస్ అనేది విన్ అవుతాడు. వీడియో కనుక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్